మాస్టర్స్ నమస్కారం. రింగ్ ఇన్ పూర్ణ ప్రాణ సప్లై అడ్జస్ట్మెంట్. ఆత్మ విముక్తి రెండవ భాగం. ఉరుములు మెరుపులతో అల్లకల్లోలమైన ఎడద బ్రహ్మత్వానికి స్వాగతం చెబుతుంది. అది హిరణ్యగర్భ. అక్కడ చూచిన వాటిని ఇక్కడ మాటలతో వ్యక్తం చేయలేం. అక్కడివి సత్యరోచిస్సులు, సత్య సందేశాలు, సత్య సమీరాలు. అవి అన్నీ ప్రామాణికాలు. అంతర్దృష్టితోనే వాటిని దర్శించగలం. అనుభూతి పరంగా ఆత్మతో అనుభవించగలం. పరలోకవాసుల ఆంతర్యం భాషలకు అందదు. భావం ప్రధానం, అనుభూతి ప్రధానం. విగత జీవులు కొందరు చిరంజీవులై ఆత్మ శరీరాలతో అక్కడ మనకు దర్శనమిస్తారు. అవ్యక్త ప్రజ్ఞను మనకు అందిస్తారు. పాపులు పుణ్యులు ఇరువురు పరమాత్మ సన్నిధిలో సమానులే. అక్కడ వైరాలు వైషమ్యాలు ఉండవు. ప్రతి ఒక్కరి ఆత్మ పరమాత్మ ప్రతినిధి అయినట్లు కనిపిస్తుంది. వెలుగులో ఉన్నది దేవతలు, చీకట్లను ఆశ్రయించినవి దయ్యాలు. కాలపురుషుని పొది నుండి వెలువడే ప్రతి ఘడియ ఒక నూతనావిష్కరణకు నాందీవాచకం పలుకుతుంది. అనునిత్యం ఒక ఆధ్యాత్మికానుభవమే. ప్రతిరోజు మరో నూతన ప్రపంచాన్ని దర్శించిన అనుభూతి. మరో లోకంలో సరికొత్త మలుపు తిరిగిన స్పందన. ప్రతి చిన్న అనుభవం ఒక పెద్ద ఆత్మీయతను పరిచయం చేస్తుంది. ప్రతి స్పందన ఒక మధురమైన నిస్యందన. ప్రతి ఘటన మరువరాని ఒక దివ్యానుభవం. అక్కడ వినిపించే సందేశాలు, అందే సత్యాలు, మనసులోని సమాలోచనలు అన్నీ దివ్యవాణి నిస్వనాలే. అన్నీ దివ్యవాణి నిస్వనాలే. మార్మిక వాణి పెదవి దాటిన భాషణ హృదయాన్ని రసప్లావితం చేస్తుంది. సుందర సీమల నుండి జాలువారిన ఆకర్షణలు ఆనందలోకాల ఆకస్మిక పారవస్యాలవుతాయి. అవి ఆనంద సీమలు, అద్భుతావాహ లోకాలు. అంతర్దృష్టితో ఆ సీమల సొగసుల్ని ఆస్వాదించవచ్చు. మహద్విషయాలు అగోచరంగా ఉన్నవి గోచరమైనప్పుడు ఆశ్చర్యమే. అధిభౌతిక లోకాలు అతిలోక సుందరాలు. ఆ లోకాలతో ఏర్పడిన సాన్నిహిత్యం అలౌకిక స్పృహ కలిగిస్తుంది. సూక్ష్మలోకాలతో పరిచయం కలిగిస్తుంది. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడే సూక్ష్మలోకాల అనుభవం పొందడం అంటే మృత్యువును జయించడమే. మృత్యువు తర్వాతి అద్భుత జీవితాన్ని ముందుగా రుచి చూడడమే. అప్పుడు సూక్ష్మలోకపు తలుపులు తెరుచుకుంటాయి. మెరుపు మెరిసినంత వేగంగా దివ్య దృష్టి ఏర్పడుతుంది. ఆత్మ చైతన్యం పెరిగిన కొలది దివ్య దృష్టి అభివృద్ధి చెందుతుంది. అవి యోగిని జ్ఞాన శిఖరాలపై నిలుపుతాయి. అప్పుడు యోగికి భౌతిక ప్రపంచం పట్ల మమకారాలు, ప్రలోభాలు పోతాయి. యోగి భౌతిక ప్రపంచాన్ని వదిలి క్రమంగా ఆత్మ ప్రపంచంలోకి ప్రస్థానం సాగించాలి. శూన్యాన్ని సైతం అధిగమించి
అద్వైత స్థితిని చేరుకోవాలి. అక్కడ వివేకం పనిచేయదు, ప్రజ్ఞ దేనిని గుర్తించదు, శరీరానికి హృదయ స్పందన తెలియదు, అందాల కోసం ఆరాటం ఉండదు. సమాధి స్థితిలో అంతా శూన్యంగా తోస్తుంది. ఒక్క క్షణంలో జీవుడు మరో లోకంలో ప్రవేశిస్తాడు. అది అరూపం అయినా అనుభూతికి అందుతుంది. అక్కడ అంతా సజీవ చైతన్యమే, అంతా వెలుగుమయం. వెలుగు బాటల్లోనే ఒకరినొకరు గుర్తించడం. వెలుగు బాసలే జీవుల మధ్య, వాటిని గుర్తించగలది ఆత్మస్పర్శ. పరమాత్మ సర్వం గమనిస్తుంది. సృష్టించబడిన జీవజాలంలో పరమాత్మ తన ప్రతినిధినే చూస్తుంది. లోకంలోని శబ్దాలు అన్నీ తనవే, తనకు తెలిసినవే. అన్వేషణకు, అనుభూతికి అనుసంధానమైనది యోగి సాధన. ఏ సౌందర్యం అయినా పరమాత్మ కల్పనే. ఏకత్వం అన్నది అనేకాత్మల కలపోత. అన్ని సత్యాలకు మూలం పరమ సత్యమే. భిన్న సత్యాలు అన్వేషణలో పరమసత్యంగా భాసిస్తాయి. ఆత్మ తనలోనే ప్రజ్ఞానాన్ని గుర్తిస్తుంది. సమాధి చైతన్యంలో వివేకం, అతీంద్రియత, శుద్ధ సత్వయం అన్నీ ఏకమైపోతాయి. అందుకే మహాసమాధిలో యోగి నిశ్చలంగా ఉండిపోతాడు. అది నిశ్శబ్దం, శూన్యం. అయినా అది సర్వజ్ఞ, స్వతంత్రం, ఏకం. అక్కడ వ్యక్తీకరణకు భాష అవసరం ఉండదు. ఆలోచన విహాయసమంత విశాలం. అమరత్వం విసుగు కలిగించదు, అలసట ఉండదు. ఎప్పుడో తప్ప బాహ్య ప్రపంచ స్పృహ కలగదు. అక్కడ మనం అపరిమితం, మన ధ్యేయం అనంతం. అక్కడ ప్రతి ఆత్మ, ప్రతి జీవి విశ్వమంత విశాలంగా భాసిస్తారు. ప్రతి జీవి లక్ష్యం అనంతత్వమే. యోగికి ప్రాపంచిక స్పృహ ఉండదు. ఇంద్రియాలు నిశ్శబ్దానికి అలవాటు పడతాయి. ఆ శక్తిని అప్రయత్నంగా పొందుతాయి. కాంతి కాసారం దాటి భావతరంగాల్ని అధిగమించి ప్రపంచాన్ని విస్మరింపచేయగల దివ్య జీవనంలోకి, క్రమంగా శుద్ధ చైతన్యంలోకి నిష్క్రమిస్తాడు యోగి. భాషాపరమైన భావాలు మనస్సు పరిధిలోనే ఆగిపోతాయి. అతీంద్రియ క్రియచే సత్యాన్ని దర్శించే ప్రజ్ఞను అనంతంగా వ్యాపించిన ప్రశాంతి మాత్రమే అందిస్తుంది. విశ్వసృష్టి కార్యంలో రవ్వంత విరామం ఏర్పడినప్పుడు ప్రకృతి కలతపడుతుంది. అన్ని ఆరాటాలు, అన్వేషణలు, సాధనలు ప్రశాంతితో ఏకమవుతాయి. లోకం అంటేనే ద్వంద్వమయం. పోరాటాలు, ఘర్షణలు, విరుద్ధ శక్తుల అనవరత ఘర్షణ. మనస్సే రణరంగం. ఆకాశంలో ఆశాశకలాలు, గుండెలో కదిలే భావన ఒక్కటే నవ సంకల్పానికి నాంది పలుకుతుంది. కాల ప్రవాహంలో ఎన్నెన్నో సుడిగుండాలు ఏర్పడతాయి. మరెన్నో కల్లోలాలు కలుగుతాయి. భోగలాలస మనిషికి ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నేల సైతం భోగపూర్ణమే. మట్టిలో కదిలిన కామన, కనలిన ప్రేరణ మానవ సృష్టికి దోహదమైంది. ప్రకృతి కామ ప్రకోపానికి మానవుడు బలి అయ్యాడు. ప్రకృతికి మనిషికి సమంగా ఉన్న తపన, కామజ్వాల బాధల్ని రగుల్చుతుంది. సత్ప్రవర్తనకు అపజయం శిక్ష. సుఖాలను, ఆనందాలను అపజయం అపహాస్యం చేస్తుంది. ప్రేమకు వియోగం తప్పనట్లే
ఆధ్యాత్మిక పురోగమనంలోనూ తొలుత అపజయం తప్పదు. సత్య సందర్శనంతో పరాజయాలన్నీ విజయాలవుతాయి. యోగి ఆత్మ స్వతంత్రమై విజయం సాధిస్తుంది. ఆత్మ విజయానికి కాలదోషం అంటదు. మనస్సు చంచలంగా ఊగుతుంది. ఆత్మ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఒక సత్యం నుండి మరొక సత్యానికి, ఒక వాస్తవం నుండి మరొక వాస్తవానికి ఆత్మ ప్రస్థానం సాగుతూనే ఉంటుంది. ఆత్మకు ఎప్పుడు అలజడి ఉండదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడో రాసుకున్న కథ ఇప్పుడు జరుగుతుంది. యోగి వర్తమానంలో జీవిస్తూ గతంలోకి పయనిస్తాడు. భవిష్యత్తులోకి తొంగి చూస్తాడు. అతనికి భూత భవిష్యత్ వర్తమానాల మధ్య కాలభేదం కనిపించదు. క్షణకాలంలో యుగాల అనుభవం పొందటం యోగికి సాధ్యం. ఒక సత్యకిరణం విశ్వం రూపురేఖల్ని మార్చగలదు. అనురాగానికి అర్థాన్ని మార్చగలదు. ఈ భౌతిక ప్రపంచం పరాశక్తిలోని ఒక స్పందన మాత్రమే. అనంత తేజోకిరణం సమస్త లోకాన్ని ఉద్దీప్తం చేస్తుంది, తేజోమయం చేస్తుంది. నీరవ మహార్ణవంలో భావం అభావమవుతుంది. భావం నిశ్శబ్దంలో లయించి ప్రశాంతమవుతుంది. అతీంద్రియ ప్రజ్ఞ మానవ హృదయానికి సోకినప్పుడు ఆత్మ భావాతీత స్థితిని చేరుతుంది. అనంతానంద తీరాలకు ఆత్మ చేరకుండా మనస్సు అడ్డు నిలవదు. శూన్యంలో పయనం సాగిస్తున్న ధ్యాని ధ్యానంతో లయించి ధ్యానంగా మిగులుతాడు. వెలుగు కిరణం మీద పయనిస్తూ పరలోకాలకు చేరుకుంటాడు. అక్కడ ఇంద్రియ జ్ఞానం ఉండదు. వివేకం మూగపోతుంది. అవ్యక్తం ఒక్కటే కాంతి సీమలలో విహీన. అవ్యక్తం అంటే ఏకాంతం, రూపాలు శబ్దాలు లేని ప్రశాంత సీమ. అక్కడ సర్వం నిర్గుణం, సర్వం నిరామయం, నిరాకారం. శూన్య మేధస్సు లోకాలను సృష్టించగలదు, స్వర్గాలను సృష్టించగలదు, సత్యాలను ఆవిష్కరించగలదు. యోగి ఆత్మ వీటన్నింటినీ దర్శించగలదు. ఆత్మశక్తికి మూల స్థానమేదో ధ్యాని మాత్రమే ధ్యానంలో తెలుసుకోగలడు. అన్ని చలనాలు నిశ్చలంలో లయిస్తాయి. యోగి అంతిమ ప్రస్థానం అదే. ఆత్మకు అప్పుడే పరమాత్మ ఆవాసమవుతుంది. తొలినాళ్లలో ఇలాంటి అనుభవాలు అనేకం కలుగుతుంటాయి. అన్ని ఔన్నత్యాలు, ఆధిక్యతలు యోగి అనుభవానికి అందుతాయి. అవి అంతంలోనే అంతర్హితమవుతుంటాయి. శరీరం శిలాసదృశమై జీవుడు సమాధి స్థితిని చేరతాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సైతం తగ్గి మనస్సు భావశూన్యమవుతుంది, ఆలోచనారహితమవుతుంది. ఆ దివ్యస్థితికి చేరే వరకు యోగి శూన్యంలో పయనించి ఆ తర్వాత శూన్యంలో మిగిలిపోతాడు. అంతటి నిశ్చల స్థితిని, ప్రశాంతిని మనిషి భరించలేడు. ఆ నిశ్చల స్థితిలోనే గతం తాలూకు జ్ఞాపకాలు, ఆనందాలు, విషాదాలు తలపుకు వస్తాయి. అనవసరమైన విషయాలు జీమూతాల్లా ముసురుతుంటాయి. అప్పుడు తనకు అలవాటైన మార్గాలలో నిష్క్రమించి అక్కడే ఆ పాత సుఖాలనే ఆ పాత మధురంగా అనుభవించాలనుకుంటాడు. నడక నేర్చే వయస్సులో పసివాడు అలసిపోయినట్లు సాధకుడు ప్రతి మెట్టు వద్ద అలసి విశ్రమిస్తుంటాడు. ప్రయాణం విరమించుకోవాలని చూస్తాడు. పరాన్వేషణకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడుతుంటాయి. హృదయంలో రగిలే అగ్నిని గుర్తించడం కష్టం. గతకాలపు సంఘటనలు స్మృతిలో మెదులుతూ ముందుకు పోతున్న ఆత్మను వెనక్కి లాగుతుంటాయి. ఒక విధమైన
స్తబ్దత మనస్సును ప్రాపంచిక విషయాలలోకి మళ్లిస్తుంది. ఒక విధంగా మంచిదే. ఆధ్యాత్మిక పురోగమనానికి నిరాశలు, పతనం సోపానాలవుతాయి. లోకపు అజ్ఞానంలోకి, అంధకారంలోకి, సంసార జీవితంలోకి అరూప బ్రహ్మభావన ప్రవేశించి ఆత్మను నిద్రలేపుతుంది. కొంతకాలం ఇంద్రియాలకు లోబడిన, ఇంద్రియ సుఖాలు వాంఛించిన తర్వాత ఇంద్రియాతీతం అవుతుంది. ఆసక్తే ఇంద్రియాలను జయించి ఇంద్రియ నిగ్రహం ప్రసాదిస్తుంది. భగవంతుడు అగోచరంగా మన బలహీనతల్లో చొరబడి మన అజ్ఞానాన్ని తొలగించి మనల్ని వాటి నుండి విముక్తి చేస్తాడు. మనంగా మారడానికి సిద్ధపడే వరకు పరమాత్మ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అందరూ దైవ శాసనాన్ని శిరసావహించవలసిందే. మన శరీరంలోని ప్రతి అణువు దివ్యత్వంతో పునీతం అయినప్పుడే ఆత్మ పురోగమిస్తుంది. మన శరీరంలోని ప్రతి అణువు దివ్యత్వంతో పునీతం అయినప్పుడే ఆత్మ పురోగమిస్తుంది. లేకపోతే ఈ శరీరాన్ని ప్రపంచ సుఖాలకు బలిపెట్టి ఆత్మ తన స్థావరం చేరుతుంటుంది. మనిషి మృగంలా జీవిస్తుంటాడు. ఆత్మ విడిచిన మనిషి పశువుతో సమానం. పరమాత్మ కొందరిలోనే తన లక్ష్యాన్ని సిద్ధింపచేస్తుంది. మనిషి తన ఆత్మను గుర్తించినప్పుడు, ఆత్మోన్నతికి సహకరించినప్పుడు మానవత మరింత పతనం చెందుతుంది. సృష్టి లక్ష్యమే వీగిపోతుంది. పురోగమించని, పరిణామం చెందని సృష్టి జగత్తు కడకు శూన్యంలో లయిస్తుంది. అదే యుగ ప్రళయం, యుగాంతం. ఉద్ధరించవలసిన దివ్యశక్తులు ఉపసంహరించుకుంటాయి. మనిషి సహకరించనప్పుడు ఈశ్వర సంకల్పం వికల్పమవుతుంది. మానవాత్మ తన పూర్ణపు ఔన్నత్యాన్ని ఆశించడం తప్పు కాదు. అందుకు ఆరాటపడవలసిందే, పోరాడవలసిందే. ఏనాటికైనా మానవాత్మ పరంజ్యోతి వెలుగులో ప్రవేశించాలి. తనను ఉద్ధరించమని పరమాత్మను ప్రార్థించాలి. ఒక్క ప్రార్థన చాలు దివ్యత్వం మనలో ప్రవేశించడానికి. అర్థిస్తే దివ్యత్వం ధారాపాతంగా వర్షిస్తుంది. ఆ కారుణ్య ధార మనిషిలో ఈశ్వర స్పృహ కలిగిస్తుంది. దివ్య స్పృహ కలిగిన క్షణంలో ఆత్మ దివ్య శిఖరాలను అధిరోహిస్తుంది. ఆత్మ పైకి వెళ్ళిన కొలది మనిషి మహత్తరానుభూతి చెందుతుంటాడు. సరికొత్త అనుభవాలు కలుగుతుంటాయి. పరలోకాలలో విహరిస్తున్న అనుభూతి మనిషిలో దివ్యతను ప్రోధి చేస్తుంది. మనసున వెలుగులు నింపుతుంది. ఇహపరాల మధ్య ఊగిసలాట, పరమాత్మ కొరకు ఆరాటం, అదే అన్వేషణ. శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతుంది దివ్యత్వం. నిత్య జీవితం దివ్య జీవనంగా మారుతుంది. అనుక్షణం ఆ దివ్యత్వం ఆత్మకు, అనుక్షణం ఆ ఔన్నత్యం ఆత్మకు అనుభూతమవుతుంది. ఆత్మ నివేదన జరుగుతూనే ఉంటుంది. భౌతికం అధిభౌతికంగా మారి లౌకికం పారలౌకికం అయినప్పుడు పరమాత్మ సాక్షాత్కారం ప్రతి వ్యక్తికి సాధ్యమే. ప్రతిక్షణం బ్రహ్మానుభూతి కలుగుతుంది. మనిషి ఆలోచన, అవగాహన పద్ధతి మారుతుంది. మానవ శక్తికి, విధికి మధ్య గల అంతరం సన్నబడి మన జీవితాలు పరమాత్మకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక జగత్తులో సుస్థిర స్థానం ఏర్పడుతుంది. ఆ ప్రశాంతిలో, సమాధిలో
ఎంతకాలం అయినా చిదానందంగా ఉండిపోగలం. జీవుడు అందుకున్న ఔన్నత్యాలను ఆత్మ అనుభవించి తన సొంతం చేసుకుంటుంది. యోగి ఆ స్థితిలో సదా అతీంద్రియ లోకంలో ఉండిపోగలడు. పరమాత్మ కాలం వెనుక దాగి ఆడించే జగన్నాటకాన్ని దర్శించగలడు. యోగి ఆత్మ పరమాత్మకు చేరువైన కొద్దీ పరమాత్మ శక్తుల్ని పొంది పరమాత్మతో సమమవుతుంది. అప్పుడు బాధలు, బరువులు ఉండవు. ఎక్కడా ద్వైతం ఉండదు. యోగ సాధన వల్ల కలిగే శక్తి అన్ని కల్లోలాలను అధిగమింపచేస్తుంది. అందువల్ల యోగి ఎప్పుడూ ఆనందమయుడే. యోగి సుఖ దుఃఖాలకు అతీతుడు. తనకు సంక్రమించిన సిద్ధులకు, శక్తులకు మురిసిపోడు, భ్రమ చెందడు. అవి తనవి కావని తెలుసు. దేనివల్ల వ్యామోహం ఏర్పడదు. అతని పవిత్రాత్మ జగత్తుకు మేలు చేస్తుంది. యోగ సిద్ధితో మహత్తర కార్యాలు చేస్తాడు. సృష్టి యావత్తు భౌతిక పదార్థ నిర్మితమే అయినా యోగి అందుకు అతీతంగా జీవిస్తాడు. ప్రపంచాన్ని ప్రలోభపెట్టే వ్యామోహాలు ఏవీ యోగిని కదిలించవు. మహాశిల్పి కఠిన శిలలో కారుణ్యమూర్తిని మలచినట్లు యోగి తనలో తానే రూపుదిద్దుకుంటాడు. అజ్ఞాన శకలాల్ని ఏరివేస్తాడు. అన్ని ప్రాకృతిక శక్తుల నుండి విముక్తం కాగలడు. పరమాత్మ బాటలోనూ కొన్ని మాయతెరలు అడ్డు నిలుస్తాయి. భ్రమలు ఏర్పడతాయి. వాటిని సైతం గుర్తించి మెలకువగా దాటిపోతాడు. ఔన్నత్యంలో ఆత్మోన్మీలనం కలుగుతుంది. అది అంతరంగంలో కలిగే మార్మిక పరిణామం. అతని ప్రపంచం సరికొత్త అందాల్ని సంతరించుకుంటుంది. ప్రకృతిలో పరమాత్మ, పరమాత్మలో ప్రకృతి సమభాగులున్న ఆకలింపు కలుగుతుంది. ప్రకృతిలో పరమాత్మ, పరమాత్మలో ప్రకృతి సమభాగులన్న ఆకలింపు కలుగుతుంది. ప్రకృతి పురుషుడు వేరు కాదు. ఒకే నాణానికి రెండు ముఖాలు. జీవుడు ఆత్మిక శిఖరాలను చేరుకుంటాడు. ఆత్మ, మనస్సు, హృదయం ఒకే తేజస్సుగా, ఒకే తేజోమూర్తికి మూడు ముఖాలుగా ఉంటాయి. అప్పటికి తను సాధించింది ఏమీ లేదన్న అనుమానం కలుగుతుంది. జీవితపు వెలుగు నీడలలో మెలుగుతున్నట్లు తన సాధన, శ్రమ వృధా అయినాయన్న అనుమానం. దివ్య ప్రేరణలు చాలా కాలం వరకు స్పష్టంగా తెలియవు. తెలిసినా అర్థం కావు. అంతరంగ నిశ్చలతను ఆత్మ మాత్రమే గుర్తించగలుగుతుంది. జీవితంలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్న మధ్య మధ్య జ్ఞాన ప్రసారాలు జరుగుతుంటాయి. సద్గుణాలు ఒకటి తర్వాత ఒకటిగా అలవడతాయి. కష్టాల కొలిమిలో కాలిన కథలన్నీ అనుభవాలవుతాయి. అనుభవాలన్నీ కొత్త బాటలు చూపిస్తాయి. దైవతావాసాల చుట్టూ మనస్సు పరిభ్రమిస్తుంది. ఏదో మహస్సు కోసం, దైవానుగ్రహం కోసం లోపలకు తొంగి చూస్తాం. ముందు మనోమయ జగత్తు మహత్వపూర్ణమవుతుంది. ఆ చైతన్యం నీడన జ్ఞానం ప్రభవిస్తుంది. జ్ఞానార్జనతో మహదానందాలు, మందస్మితాలు ఏర్పడతాయి. సత్యలోకాల నుండి సచ్చిదానందం వర్షిస్తుంది. అదే దివి నుండి భూకి దిగివచ్చే దివ్య జ్ఞానం. చీకటి తెరలు ప్రిదిలి వెలుగు కిరణాలు సోరుక్కుతాయి. సుస్వరాలు వినిపిస్తాయి. ఆత్మ రహస్య మందిరాంతర్భాగాలలో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తాయి.
అవి అదృశ్య అగోచర లోకాల శాంతి శిబిరాలు. ఆ నాదాలకు హృదయం పరవశిస్తుంది. అంతరంగంలో వినే శబ్దాలు, నాదాలు అందుకునే సంకేతాలు యోగికి అనేక నిగూఢ సత్యాలను అందచేస్తాయి. అవి అగ్నిజ్వాలికలైన, కాంతి కిరణాలైన అన్నీ శాంతి సందేశాలే. అవి ఎక్కడ నుండి ప్రభవిస్తున్నాయో యోగికి అర్థం కాదు. యావద్విజ్ఞానం అంతరంగర్భితం. 1000 సంవత్సరాల తపస్సు చేసినా తెలుసుకోలేని సత్యాలను క్షణకాలంలో గ్రహించగలడు యోగి. క్షణంలో చీకట్లు తొలగి సత్యావిష్కరణం కలుగుతుంది. తనకుగానే సత్యం గ్రహించగలుగుతాడు. ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు అంతా కనిపించినట్లు ఆత్మజ్ఞానం మొత్తం సృష్టి రహస్యాలను యోగికి నివేదిస్తుంది. క్షణంలో సత్యాసత్యాలను వేరుపరచగలడు. చీకట్లను తొలగించగలడు. జ్యోతిల్ని వెలిగించగలడు. మాయారూపాలతో తిరిగే క్షుద్ర శక్తుల్ని సైతం తరిమివేయగలడు. మాయామోహాలను తన దరికి రాకుండా చూచుకుంటాడు. ప్రజ్ఞ పరం నుండి కాంతి వేగంతో విద్యుత్తు వలె మెత్తగా దిగివస్తుంది. స్వప్రజ్ఞతో యోగి సర్వాన్ని దర్శించగలడు. ఆ ప్రజ్ఞ శాంతి దూతగా యోగి హృదయంలో కదలాడుతూ మహద్విషయాలను ఎరుకపరుస్తుంది. భాషకు అతీతమైన సందేశం అది. సంకేతం అది. సువర్ణ పాత్ర నుండి జాలువారే అమృత బిందువుల వలె ప్రజ్ఞ అమృతాన్ని కురిపిస్తుంది. బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. అనంత శక్తిని అందిస్తుంది. తొలినాళ్లలో ఈశ్వరానుభూతి సకృత్తుగా కలుగుతుంది. క్షణం సేపు పారవస్యంలో లయించిపోయినట్లు తోస్తుంది. అంతలో ప్రాపంచిక స్పృహ కలుగుతుంది. క్షణకాలంలో ఎంతో విజ్ఞానం భావరూపంలో మనలో ప్రవేశిస్తుంది. హృదయాంతరంలో శుద్ధ సత్యం బీజంగా ఏర్పడుతుంది. అభివ్యక్తం కానిది ఏదో వ్యక్తం అయిన భావన, మరికొంత ఆత్మ ప్రశాంతి నిశ్శబ్దంగా ఏర్పడినట్లు తెలుస్తుంది. ఆ నిశ్చలత అలా కొనసాగితే జగద్రహస్యం ఎరుకపడుతుంది. జగన్మాతకు దగ్గరవుతాం. ఆ పద్ధతిలో దృశ్యాల్ని అదృశ్యాల్ని దర్శించగలం. అగోచర సీమలే జగన్నాథుని ఆవాసాలు. అంతర్దృష్టి ఏకాగ్రం కావడం ముఖ్యం. ఒక అగోచర బిందువుపై అంతర్దృష్టిని కేంద్రీకరించాలి. ఆ బిందువు క్రమంగా తేజస్సుగా మారుతుంది. ఆ తేజస్సులో అనేక రూపాలు, దృశ్యాలు కనిపించి మనస్సు లయించి యోగి ధ్యానంలో నిమగ్నం కావడానికి హేతువులవుతాయి. అప్పుడొక కారుణ్య కామన అజ్ఞానాంధకారాన్ని చీల్చివేస్తుంది. కరుణ రసప్లావితమైనప్పుడు పరంగా లభిస్తుంది. దివ్య జ్యోత్స్న వరప్రసాదమవుతుంది. ధ్యానం పరాకాష్ఠకు చేరే వరకు నిరీక్షించక తప్పదు. మనోనేత్రం ఏర్పడినప్పుడు ఊహాతీతమైన విషయాలు మనస్సులో ప్రవేశిస్తాయి. పరానికి అడ్డుగా ఉన్న గోడలు వైదొలిగిపోతాయి. అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఒక మంత్రం ఆయుధంగా, ఆధారంగా పురోగమించవలసిందే. మహర్లోకాలన్నీ సూక్ష్మలోకాలే. అవి అన్నీ సత్యసీమలే. సత్యాన్ని దర్శిస్తే తప్ప ఆత్మకు తొలి అనుభవం కలగదు. జగత్తును, ఆదిశక్తిని గ్రహించడానికి సత్యం అవసరం. వేల ముసుగులు తొలగించుకుని చూస్తే తప్ప మనస్సుకు సత్యం అందదు.
స్వప్న సీమలను అధిగమిస్తే తప్ప దివ్య సీమల్ని చేరుకోము. అవి శూన్యంలో దాగిన అవశేషాలు. యోగి సంచారం ఉన్నత శిఖరాలకు అగాధాలకు మధ్యన. ఇరుకు బాటలలో శిఖరాలపైన దృష్టి నిలపాలి. స్వర్గం నరకం రెండూ యోగికి ఒక్కటే. జ్ఞానాగ్ని ఒక్కటే యోగిలో రగలాలి. అన్వేషణ అనంతంగా కొనసాగాలి. దివ్య సందేశాలను క్షణంలో అందుకోగలగాలి. హృదయ కుహరాలను శోధిస్తుండాలి. ఋషిగా దర్శించి తాను చూచిన సత్యాన్ని ప్రవక్తగా లోకానికి అందించాలి. ప్రతి యోగి చైతన్య ప్రతినిధి, చైతన్యానికి మరో రూపం. పరమాత్మను దర్శించిన ప్రతి యోగి అమర సందేశాన్ని మానవ జాతికి అందిస్తాడు. మాస్టర్స్ నమస్కారం. మిగతాది తర్వాతి అధ్యాయంలో.